గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. ఉండాలి ఆ మాత్రం భయం ఉండాలి. షో వైబ్స్ అంటే మామూలుగా ఉండదు. మనతోటి జస్ట్ వీడియో పెట్టా 3 minutes కి వైర్ ఫోటో దిగేసి పోస్ట్ పెట్టేశాడు అంతే. ఆ రేంజ్ ఉంటుంది మంది. విషయం ఏంటో భయ్య అంటే ఒక వీడియో పెట్టాను భయ్య, అసలు అప్డేట్ లేదరా. వాటు ఏం చేస్తున్నారా, వైఆర్ఎఫ్ టీమ్ నిద్రపోతున్నారా ఏమి అని ఒక వేసుకోవాలని అనుకోండి ఒక రౌండ్. సో మన వైఆర్ఎఫ్ టీమ్ కి వెంటనే బల్బ్ వెలిగేసి అమ్మో షో వైబ్స్ కు మామూలు కాదు మంచోడు కాదు, మనం వెంటనే అప్డేట్ ఇవ్వాలి రాని. సో వెంటనే ఇచ్చేసారు భయ్య. నా వీడియో అలా అప్లోడ్ చేశా, జస్ట్ 3 minutes అప్లోడ్ చేసి 3 minutes తర్వాత వాళ్ళు వెంటనే రియాక్ట్ ఇచ్చేసారు అనమాట. సో వెరీ గుడ్ వైఆర్ఎఫ్, పైకి వస్తావు. సో ఆ భయం ఉండాలి. ఓకే, సో దట్ అనమాట, దట్ విషయం దట్. సో ఇప్పుడు అశ్విన్ చేస్తే వైఆర్ఎఫ్ టీమ్ అయితే విడుదల చేసింది భయ్య. సో మాస్ మసాలా సాంగ్ సలాం అనాలి అనే సాంగ్ అయితే ఎస్, లిరిక్స్ అయితే సలాం అనాలి తెలుగులో అయితే. సో ఆ సలాం అనాలి సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది విత్ పోస్టర్ తో. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు పోస్టర్ అయితే నడుచుకుంటూ వస్తున్న ఒక పోస్టర్ అయితే వదిలేరు. నిజంగా లుక్ మాత్రం బాగుంది అని చెప్తారు అనుకుంటారా, ఎందుకంటే లుక్ కనపడలేదు అక్కడ. ఇంకేం చెప్తా లుక్ బాగుందా లేదని. సో మొత్తానికి ఫుల్ ఒక బ్లర్నెస్ తో ఫేస్ కూడా రివీల్ చేయకుండా జస్ట్ ఆ బాడీని మాత్రం రివీల్ చేశాడు అనమాట. ఎస్, ఇంకా మొత్తం లైటింగ్ చూసుకుంటే ఇది ఒక పబ్ లాగా, మొత్తం ఒక పార్టీ లాగా ఉంది భయ్య. అంటే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళిద్దరూ కలిసి ఎన్టీఆర్ అండ్ రుతిక్ రోషన్ ఒక ఆపరేషన్ అయితే చేస్తారనమాట. ఆపరేషన్ అంటే మన హాస్పిటల్ చేస్తారు కదా, ఆపరేషన్ కాదు భయ్య, యుద్ధ భూమిలో ఒక ఆపరేషన్ అనమాట. సో ఆపరేషన్ నుంచి ఒక స్పై నర్స్ కాబట్టి వీళ్ళు ఎవరైనా దొంగలు పట్టుకున్నారు, సక్సెస్ అయ్యింది. సో అందుకే ఒక పార్టీ, మంచి పార్టీ చేసుకున్నారు. ఇంకా మామూలుగా ఉండదు. నా తెలిసినంత వరకు డ్యాన్స్ స్టెప్స్ అయితే ఇరగదీయబోతున్నారు సలాం అనాలి అనే సాంగ్ అయితే. అండ్ ఇంకా నాకు తెలిసి సిగ్నేచర్ స్టెప్స్ అయితే ఖచ్చితంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్య. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదా తప్పకుండా మాకు కంట్రోల్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత పెద్ద స్టార్స్ ని తీసుకుంటే సిగ్నేచర్ స్టెప్స్ లేకపోతే ఐ విల్ ఫుల్లీ హట్టెడ్. ఖచ్చితంగా వేరే మామ, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ రేపు రాబోతుంది వీడియో సాంగ్ అయితే. బట్ ఎన్ని గంటలకు వస్తుందని మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ మీకు ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పుకుంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. సో రేపు అయితే ఎన్ని గంటలకు వచ్చినా యూట్యూబ్ లో సునామీ వస్తుంది, కొట్టుకుపోతాయి అనే రికార్డులు మామూలుగా ఉండదు. ఈ క్లిప్స్ మాత్రం రిలీజ్ చేస్తున్నారు మొత్తం. ఇంకా వీడియో సాంగ్ మొత్తం థియేటర్లో మీరు చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో మీరు చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని అంటున్నారు. ఓకే, ఇదంతా బాగుంది. త్రిబులర్ సాంగ్ అని కొడుతుందా లేదా అనేది ఇప్పుడు పాయింట్ అనమాట. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఏ రేంజ్ ఎరుగుదీశారు సాంగ్ ని, మామూలుగా నాట కొట్టుల్లో ఉంది. సో దాన్ని మించుతుందా, దాన్ని సెట్ చేసిన సార్ భయ్య, ఆ రేంజ్ విధ్వంసం చూస్తారు, ఇంకా మామూలుగా ఉండదు. సో నాకు తెలిసినంత వరకు ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ పండగే మామూలు కదమ్మా. ఇంకా విజయోస్తు మీ అందరికీ చేసుకోండి రేపు నుంచి రీల్స్ అయితే. అండ్ ఇది భయ సంగతి అయితే. మరి మీకేమనిపించింది పోస్టర్ అండ్ మొత్తానికి వైఆర్ఎఫ్ టీమ్ కాదు బల్బ్ వెలిగింది. సో అది అంతవరకు హ్యాపీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. సో మరి మీకేమనిపిస్తుంది, డ్యాన్స్ లో సిగ్నేచర్ స్టెప్స్ ఉండబోతున్నాయా, ఎలా ఉండబోతుంది సార్ తప్పకుండా కంట్రోల్ చేయండి. ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వెళ్ళండి, గంట తప్పకుండా కొట్టండి.